ఇతని పేరు శేషన్నగౌడ్. జీవితంలో రౌడీయిజాన్నే తన ఉనికిగా ఎంచుకొని రౌడీయిజంతో తన ఆదాయ మార్గాన్ని పెంచుకొని రౌడీయిజంతో తను ఎదగాలనే ఆలోచన ధోరణితో ఉన్న వ్యక్తి. నేను మాట్లాడినాను, మార్కెట్కి వెళ్ళి వసూలు సంగతి చూసుకోరండి. మన మర్యాదకు మకుటమవ్వాలి కానీ మనుషుల్లో భయానికి దోస్తాన కారాదు. మన గుండాయిజం అవినీతిని కడిగే అస్త్రమవ్వాలి కానీ అన్యాయాన్ని పెంచే నేస్తం కారాదు. గౌరవమన్నది గుండాగిరితో రాదు. అందరితో ఆత్మీయంగా కలిసిపోతే వస్తుంది. భయముతో వచ్చిన గౌరవం భయమే ఇస్తుంది. ఆనందంతో వచ్చిన గౌరవం అభయము ఇస్తుంది. గౌరవమన్నది గుండాగిరితో రాదు. సంపాదిస్తే వస్తుంది. సమాజంతో స్నేహం చేస్తే వస్తుంది. సమాజం సేవలో కలిసిపోయే సంతృప్తిగా శాశ్వతంగా నిలబడిపోతుంది. మన రౌడీజం మన మర్యాదకు మకుటమవ్వాలి కానీ రండి, మీ రాక నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కూర్చోండి. ఎదుగుతున్నావు, పేరు మంచిగా ఉంది, బాగుంది. నీకేమైనా పాలిటిక్స్ లో వచ్చే ఇంట్రెస్ట్ ఉందా? మా రౌడీలతో మీకేంటి పని? రౌడీయిజం రాజకీయం అనేది రెండు కళ్ళు లాంటివి. ఇది నీకు తెలీదా? సరే, వస్తాం. మాకేంటి లాభం? మేము రాజకీయ నాయకులం, నీవు ఒక రౌడీజం. నీ రౌడీజాన్ని చూసి ప్రజలు భయపడతారు. నీ రౌడీజాన్ని మేము ఇన్వెస్ట్మెంట్ గా పెడతాం. ఆ భయమే మన ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పింది మీకేంటని కాదు, నాకేంటి అని. మనం రూలింగ్ లో లాగానే నీకు మేర పది ఇవ్వడం ఖచ్చితం. తేడా వస్తే నా కత్తికి పెద్ద తలకాయ చిన్న తలకాయ అనేది ఉండదు. మేయర్ పీఠం నీదే, నువ్వు భయపడకు ఎప్పుడు. ఈయన రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే శివన్న. ఆయన అనుచరుల ద్వారా శేషన్నగౌడ్ని అపోజిషన్ పార్టీ లీడర్ కలిసినట్టుగా తెలుసుకుంటాడు. ఆ అపోజిషన్ పార్టీ శేషన్నగౌడ్ని కలిసినాడంట. శేషన్నగౌడ్నే? ఆ ఆకురౌడి గురించి మనకెందుకు? మన చరిత్ర మర్చిపోయావా? మనం కూడా రౌడీజం నుంచే పెరిగింది. వాడిని మొక్కలనే తొక్కేస్తాం. ఒక్కసారి ఆలోచించు. వాణ్ణి పునాదుల నుంచే లేపేద్దాం. ఫస్ట్ వాని అనుచరులను లేపండి. మన రౌడీజం మన మర్యాదకు మకుటమవ్వాలి కానీ మనుషుల్లో భయానికి దోస్తాన కారాదు. మన గుండాయిజం అవినీతిని కడిగే అస్త్రమవ్వాలి కానీ అన్యాయాన్ని పెంచే నేస్తం కారాదు. గౌరవమన్నది గుండాగిరితో రాదు. అందరితో ఆత్మీయంగా కలిసిపోతే వస్తుంది. భయముతో వచ్చిన గౌరవం భయమే ఇస్తుంది. కొడుకా, మీకు రాజకీయాలు కావాలా? ఎవడ్రా నువ్వు? ఆనందంతో వచ్చిన గౌరవం అభయము ఇస్తుంది. గౌరవమన్నది గుండాగిరితో రా
శాశ్వతంగా నిలబడిపోతుంది. మన రౌడీయిజం మన ఏరా ఆకు రౌడీ, నీకు రాజకీయాలు కావాలా? Inside my head, crashing down and filled with dread. It's rushing down. ఏం శేషన్న గౌడ్, మీ వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నావా? శవాలున్నా చూడు, అక్కడ పోయి ఎత్తుకుపో. కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు. చరిత్రలో పెద్ద పెద్ద రౌడీలు కిరాతకంగా అర్ధాంతరంగా కాలగర్భంలో కలిసిపోయారు. నీకు ఎంత బలమున్నా ఎంత డబ్బున్నా మంచితనంతో బ్రతకాలి, నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ప్లే న్యూస్ బృందం